గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ కి సంబంధించి రీసెంట్ గా చాలా ఇమేజెస్ లీక్ అయ్యాయి. సో దాంట్లో చాలా మ్యాటర్ ఉందన్నమాట. అఫ్ కోర్స్ అది స్పాయిలరే, మీరు వద్దనుకుంటే ఇక్కడే ఆపేయచ్చు. అండ్ నేను యూట్యూబ్ లో ఆ ఇమేజెస్ ని కూడా చూపించలేను, కాపీరైట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా పోస్ట్ చేయనప్పటికీ ఈ స్టోరీ ప్రకారం పెడతాను, హైలైట్స్ లో ఉంచుతాను అనమాట. ఎంతవరకు ప్రాబ్లం ఉంటుందో అంతవరకు అయితే ఉంచుతాను. మీరు చూడాలనుకుంటే త్వరగా వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లోని చూడొచ్చు. అయితే ఆ ఇమేజెస్ లో ఉన్న డీటెయిల్స్ గురించి క్లారిటీగా కంప్లీట్ బ్రేక్ డౌన్ వీడియో ఇప్పుడు ఇందులో తెలుసుకుందాం. అండ్ షిమో యొక్క ఓరిజిన్ గురించి, తన జెండర్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు, మేలా ఫీమేలా క్లారిటీ అని చెప్పి. నిజంగా దాని గురించి కంప్లీట్ హిస్టరీ అయితే మాత్రం చాలా వరకు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. దాని గురించి క్లారిటీగా వీడియో చేస్తాను, మొత్తం హిస్టరీ అంతా కూడా. సో ప్రస్తుతానికి ఈ లీక్డ్ ఇమేజెస్ లో మనం చూసుకున్నట్టయితే గాడ్జిల్లాకి దాంతో పాటు షిమోకి ఒక ఫైట్ సీన్ రివీల్ అయింది. అందులోని గాడ్జిల్లా షిమోలోని సగం కనిపిస్తుంది. అంటే సగం అని చెప్పలేం, 3-4 టైమ్స్ అయితే గాడ్జిల్లా కన్నా పెద్ద సైజ్ లో షిమో కనిపిస్తుంది అనమాట. ఇది నిజమా లేదంటే ఎడిట్ చేసే విధంగా ఫేక్ లో పెట్టారా అని కొంతమంది అడుగుతున్నారు. అది నిజమే గైస్. షిమో యొక్క సైజ్ గానీ ఏజ్ గానీ గాడ్జిల్లా కన్నా చాలా ఎక్కువ రెట్లు ఈ షిమోకి ఎక్కువ అనమాట. స్కార్ కింగ్ కన్నా పెద్ద థ్రెట్ ఉన్న దీన్ని అసలు ఎలా ఎదుర్కొంటారో వీళ్ళిద్దరిని ఫిల్మ్ లోనే చూడాలి. తర్వాత కాంగ్ ఒక సీక్వెన్స్ లోని షిమో తోటి ఫైట్ చేయడం కూడా మనకి ఆల్రెడీ ట్రైలర్ లోని చూపించారు. షిమో కేవ్ నుండి మొత్తం అంతా కూడా విడిపించుకుంటూ బదులు కొట్టుకుంటూ బయటకు రావడం, కాంగ్ తన వెపన్ తో నించొనే సీన్స్. తర్వాత ఈ ఫిల్మ్ లో వీటితో పాటు మనం అదర్ టైటన్స్ ని కూడా చూడబోతున్నాం. అందులోని టియామట్ టైటన్ కూడా కనిపించబోతున్నట్టు ఈ లీక్ ద్వారా రివీల్ అయింది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లో మనకి కొన్ని టైటన్స్ యొక్క హింట్స్ అండ్ కొన్నిసార్లు స్మాల్ క్యామియో టైప్ లో చూపించారు. బట్ చాలా డీటెయిల్స్ అయితే మాత్రం ఈ మాన్స్టర్స్ నుండి చూపించలేదు. వాటిలోని కొంతవరకు ఎక్స్ట్రా ఇందులో చూపించచ్చు. తర్వాత కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లో మనకి ఆల్రెడీ స్కిల్లా టైటన్ ని ఒక స్మాల్ క్యామియో ద్వారా చూపించారనమాట. సో ఆ క్యారెక్టర్ మళ్ళీ ఇందులో కనిపించబోతుంది. ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్ లో మనకి దీనికి సంబంధించి స్మాల్ హింట్ ని కూడా ఒక స్మాల్ సీన్ లో చూపించారు. ఆ టైటన్ చూడడానికి కొద్దిగా స్పైడర్ లా ఉంటుంది. ఈ ఫిల్మ్ లోని గాడ్జిల్లాకి ఆ టైటన్ కి ఫైట్ ఉంటుందంట. తర్వాత ఈ ఫిల్మ్ లోని మోత్రా క్యారెక్టర్ ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ ట్రైలర్ 2 లోని స్మాల్ గా ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దాన్ని ఇలా చూపించి అలా చూపించినట్టు ఆపేశారు. తర్వాత ఎంపైర్ మ్యాగజైన్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది కదా, అక్కడ గాడ్జిల్లా అండ్ కాంగ్ కలిసి పిరమిడ్ సీక్వెన్స్ అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరికి ఒక స్మాల్ ఫైట్ సీక్వెన్స్ ఖచ్చితంగా ఉంటున్నట్టు ట్రైలర్ లో కూడా హింట్స్ ఇచ్చారు. సో ఈ సీన్ లోనే మోత్రా క్యారెక్టర్ రాబోతున్నట్టు. ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ మోత్రా క్యారెక్టర్ అయితే లీక్ అయిన ఇమేజెస్ లో ఉందన్నమాట. ఆమె వచ్చి వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే, అంటే మీరిద్దరు కొట్టుకోవడం కన్నా మెయిన్ గా అసలు ఎర్త్ కి థ్రెట్ అయిన ఆ ఇద్దరు మాన్స్టర్స్ ని ముందు చంపాలి కాబట్టి దాని గురించి ఒక చెప్తుంది అనమాట. కొట్టుకోవడం ఆపి ఇద్దరు కలిసి దాన్ని ఎదిరించిందని. సో ఫిల్మ్ లో వీళ్ళిద్దరికి మరొకసారి ఫైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ లీక్ అయిన ఇమేజెస్ లో మెయిన్ సర్ప్రైజింగ్ ఏంటంటే గాడ్జిల్లా ఒక కొండ మీద నుండి ఎగిరి నీటిలోకి జంప్ చేయడం గానీ, అంటే చూడడానికి అంతా కూడా ఫన్నీగా సిల్లీగా కనిపిస్తుంది. అంటే దాని సైజ్ కి చేస్తున్న పనులకి అసలు సంబంధం లేనట్టు ఉంటుంది. కాకపోతే ఇదివరకే వచ్చిన ఓల్డ్ గాడ్జిల్లా ఫిల్మ్స్ లో తను స్కిడ్ లేయడం గానీ ఎగరడం గానీ చాలా షేడ్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా ఈ ఫిల్మ్ లో మనకి చూపించబోతున్నారు. అంటే ఎంతవరకు గాడ్జిల్లా పరిగెట్టడమే చాలా కష్టంగా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రస్తుతానికి గాడ్జిల్లా పరిగెట్టడం గానీ అది చెయ్యకూడని టైప్ లో కూడా చాలా చూపిస్తారు ఈ ఫిల్మ్ లో. మెయిన్ హైలైట్ మనందరికీ తెలిసిందే ఆల్రెడీ, గాడ్జిల్లా అండ్ కాంగ్ ఇద్దరు కూడా ఒకటవుతారు. అండ్ అక్కడ స్కార్ కింగ్ దాంతో పాటు షిమో ఇద్దరు కూడా ఒకటవుతారు. సో వాళ్ళిద్దరు ఇటువైపు నుండి ఎగురుతారు, ఇటువైపు నుండి వీళ్ళిద్దరు ఎగురుతారు. ఆ షాట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మాన్స్టర్స్ లో ఎంతవరకు 1 బిలియన్ కొట్టిన ఫిల్మ్ రాలేదు, కానీ కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఈ రెండు ఫిల్మ్స్ కూడా 1 బిలియన్ కొడదారనుకున్నప్పటికీ 1/2 బిలియన్ కూడా కొట్టలేకపోయాయి. కానీ ఈసారి కొడుతుందా లేదా అనేది దీన్ని బట్టి క్లారిటీ చెప్పాలంటే స్టఫ్ అయితే ఉంది. మరి ఇంకా ఇలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఫిల్మ్ లో ఏ విధంగా ఉంటాయో క్లారిటీగా తెలుసుకోవాలి. తర్వాత మొత్తానికి మీకైతే వీడియో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.